ఏపీ రాజధాని ముచ్చట్ల ప్లాన్ బి కింద మచిలీపట్నం కెంచి మా విజయవాడ కెంచివి గుంటూరు కెంచి గన్ తీసుకొని 3 ప్రాంతాలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని మొన్నట్ల మాజీ సీఎం జగన్ అన్నాడు కదా. ఇక ముచ్చట్ల ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని పార్టీల లీడర్లు గట్టిగానే గరమవుతున్నారు. ఆయన కూడా పంక పార్టీ లీడర్లు మాత్రం అసలుకే తగ్గుతలేరు. సుశిరానులా మాటలు మాట్లాడు కాదు, ఏకంగా ఫ్లెక్సీలు కూడా పెట్టిర్రు పంకపాటి లీడర్లు. అది కూడా తాడేపల్లిలో ఉన్న మాజీ సీఎం జగన్ అన్న ఇంటికాడనే పెట్టిర్రు ఫ్లెక్సీలను. యువతకు ఆదర్శం, సమాజానికి అండా మావిగన్, 1 పార్టీ 1 ఫ్లాగ్ 1 ఎజెండా, జగన్ 2.0, మావిగన్ 2029 అని నినాదాలు కూడా రాసిర్రు. ఇక ఇదే కాదు, రావాలి జగన్ కావాలి మావిగన్, మావిగనే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అనుకుంటా పెట్టిన ఫ్లెక్సీలు ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఈ ఫ్లెక్సీలను చూస్తుంటే అవి ఉత్త నినాదాలు మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో పంక పార్టీ ఇదే విధానంతో ముంగడి పోయే ఆలోచన చేస్తున్నది. కాబట్టి రాజధాని ముచ్చట్ల వెనుకకు తగ్గుతలేనట్టున్నదని కూడా అనిపిస్తున్నది. మరిగా ఇంత సీరియస్ ముచ్చట మీద పార్టీ పెద్దలకు తెలియకుండా ఫ్లెక్సీలు పెట్టే ధైర్యం ఎవరు చెయ్యరు కాబట్టి పార్టీ పెద్దలే ఈ ఫ్లెక్సీలు పెట్టించిరని అంటున్నారు. మరిగా రావాలి జగన్ కావాలి మావిగన్ అనే నినాదం రాబోయే రోజుల్లో ఎసొంటి ప్రకంపనలు పుట్టిస్తుందో చూడాలే గాని అటు పువ్వు పార్టీ, సైకిల్ పార్టీ, జనసేన పార్టీల నాయకులే కాదు, ఇటు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలక్క కూడా జగన్ అన్నను గట్టిగానే విమర్శించింది మావిగన్ ముచ్చట్ల. 3 రాజధానుల పేరుతోని రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇప్పుడు మావిగన్ జోకర్ గా మిగిలారు అని జగన్ గురించి ట్వీట్ చేసింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో మావిగన్ చుట్టూ జరిగే చర్చలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి అనేది.